ఓకే. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? నా పేరు రామకృష్ణ, అన్నవాడ మండల్. ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్ చేస్తాం, ఫోటోగ్రాఫర్, వ్యవసాయం. ఓకే, రైట్. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ మీరు? మాది అన్నవాడ మండల్, గొండేల గ్రామం, మహబూబ్ నగరేనా? మమ్నార్ నియోజకవర్గం. మా మహబూబ్ నగర్ అంటే ఓకే. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. యూనివర్సిటీ. అన్న మరి మహబూబ్ నగర్ లో చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఇక ఇంతకు ముందు పరిపాలన చూసిన ప్రజలు ఆ దళిద్రం వదిలిపోయింది అనుకున్నారు ప్రజలు. కొత్త తారం చూడాలనుకున్నారు, కొత్త ఎమ్మెల్యేని తెచ్చుకున్నారు, కొత్త ఎంపీని కూడా తెచ్చుకొని తొందరలో ఎప్పుడు ఎలక్షన్ పెడితే ఎప్పుడు చేతి గుర్తు కోటేసి మళ్ళీ ఇదే ప్రభుత్వం కొనసాగించాలని ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఊరుల్లో. సో మరి సెంట్రల్ లో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు లేదా బీజేపీ అనుకుంటున్నారు? ఇప్పుడు తగ్గపారైతే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కి సెంటర్ లో ఉంటది కాబట్టి 2 సార్లు అవకాశం బీజేపీకి ఇచ్చిండ్రు. ఈసారి కంపల్సరీ మాత్రం కాంగ్రెస్ కి ఇస్తారని అందరి ప్రజల నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు గతంలో పాలించిన బీజేపీ గురించి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఆ ప్రభుత్వం? ఆ ప్రభుత్వం ఒకటి మతపరమైన ప్రభుత్వం, రెచ్చగొట్టే ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, అందరికి కలుపుకో ప్రభుత్వం. మతాలు కులాలు వేరు చేయకుండా అందరికి అనుకూలం ఇచ్చే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ నియోజకవర్గం నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఎట్లా ఉందన్న పార్టీల మధ్యలో పోటీ విషయంలో చూసుకున్నా కూడా అభ్యర్థుల విషయంలో చూసుకున్నా ఇప్పుడు మనకు ఈ మామనార్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో మనకు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ టీఆర్ఎస్ 80% బొంద పెట్టిండ్రు ప్రజలు. 20% ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అది కూడా కనుమరుగై వెళ్ళిపోతుంది. కానీ గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ గెలవడం జరిగింది. సో మరి ఆయన ఏమన్నా చేయడం జరిగింది ఇక్కడ పనులు? నేను ఆ ఎంపీ అంటేనే తెలియదు. మన్నేమో కొండలు ఉంటాడు, మన్యం కొండలు ఉన్నట్టు ఆయన కూడా కనిపించేది ఎవరికి తెలియదు. పేరుకు మాత్రం మన్యం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ. మాకైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకసారి ఇంతకుముందు ఇదే మామనార్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచినాయి కేసీఆర్. పేపర్ సెట్ మించిన మేము మాకు కనబడటం లేదు కేసీఆర్ అని. ఇప్పుడు కనబడకుండా పోయిండు ఆయన. సో మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు మరి ఇప్పుడు వచ్చే పోటీ ఎలక్షన్? వంశీచంద్ర రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. ప్రతి ఊర్లో స్వాగతం పలుకుతున్నారు, ప్రజలు సంఖ్యాభావం తెలుపుతున్నారు. సో ఎట్లా ఉంటుంది మరి గెలిస్తే పనులు చేస్తారంటారా? ఇప్పుడు చేయి కలిస్తే చెప్పడా, ఎమ్మెల్యే ఎంపీ కలిస్తే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరూ అదే ఆలోచన చేస్తున్నారు. గవర్నమెంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ అని అందరికి మదిలో ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ 2 నెలలు అంటే ఇప్పుడు కొన్ని పథకాలు 6 పథకాలు పెట్టిండ్రు. 6 పథకాల్లో 4 అమలు అయిపోయినాయి. ఇంకో 2 కూడా మన 2 తారీఖు నాడు అవి కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ద్వారంలో అవి కూడా రిలీజ్ చేస్తారు.